ఎస్ 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 100% ఇది శివునికి సంబంధించిన విగ్రహమే. చూడండి ఇదిగో నంది, శూలం కనిపిస్తుంది చూడండి. ఎస్ ఎస్ ఇక్కడ శూలం ఉంది. ఖచ్చితంగా ఇది శివునికి సంబంధించినటువంటి విగ్రహము. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందంట. ఇది మా ఊరికి దూరంగా, చాలా దూరంగా ఉంది. ఇది ఏం విగ్రహమో మాకైతే తెలియదు. ఇది ఒక ఓల్డెస్ట్ విగ్రహంగా తెలుస్తుంది. ఇది ఏ దేవుడో లేదా దేనికి సంబంధించిందో చూస్తేనే ఐడియా వస్తే కామెంట్ చేయండి. చూడ్డానికి కొద్దిగా వెంకటేశ్వర స్వామిలాగా అనిపిస్తుంది కానీ కాదు, కానీ ఏదో దేవుడిదే తెలుస్తుంది. చూడండి ఇక్కడ ఒక కత్తి, ఇక్కడ ఒక చేతిలో ఏంటి డమరకము, ఇక్కడ పైన అవును డమరకం ఉందంటే మేబీ శివుడు కావచ్చు. శివుడు మళ్ళీ విష్ణు కలిసి ఇక్కడ చూడండి కిరీటం కనిపిస్తుంది. ఆవు పైన కూర్చొనిట్లుంది. ఇదిగోండి ఇక్కడ పాము విగ్రహం చూడండి, పాము బొమ్మ ఉంది ఇక్కడ. ఎస్ ఇది పాము. ఇక్కడ కూడా ఏదో ఉంది సంథింగ్. ఇది కూడా పామే. ఇది కూడా శివునికి సంబంధించిన విగ్రహం లాగా ఉంది. ఇక్కడ కూడా ఎస్ ఇదిగోండి ఇక్కడ కూడా ఏదో పాము లాగా ఉంది. చూడండి ఆ విగ్రహం పురాతనమైన విగ్రహము మా ఊరి చేర్లల్లో ఉంది. అప్పుడు గుడి ఉండిందంట, అది కూల్ చేయలేదు. పురాతన గుడి అది శిథిలం అయిపోయింది. ఇక్కడ మా ఊరు అది శిథిలమైపోయిందంట గుడి. మళ్ళీ ఇలా విగ్రహం మాత్రమే మిగిలిందంట. మొత్తం గుడి అంతా పోయింది. మేము తెల్లారి లేచి వాకింగ్కి వచ్చాము. అప్పుడు వస్తున్నప్పుడు ఈ విగ్రహం కనిపించింది. ఏదో అప్పుడు మాకు తెలియదు, కానీ ఈ మట్టి అంతా తీసి చూస్తే ఇక్కడేం పాము ఉంది, ఇక్కడ కత్తి ఉంది, ఇక్కడ డమరుకం ఉంది, శూలం ఉంది, ఇక్కడ నంది ఉంది, ఇక్కడ పాము ఉంది, ఇక్కడ కింద కూడా పాము ఉంది. అప్పుడు మేము చూసి మాకు తెలిసింది అప్పుడు శివుని విగ్రహము అని. హాయ్ ఫ్రెండ్స్, మేము వాకింగ్కి వస్తుంటే నాకు ఇక్కడ ఈ విగ్రహం కనపడింది. శూలము, డమరుకము, ఇక్కడ కిరీటం అనుకుంటున్నాను నేనైతే. పైన ఉండేది కిరీటం అనుకుంటున్నా. ఇక్కడ రెండు పక్కల పాము ఉన్నాయి. ఇక్కడ కూడా కింద చిన్న పాము ఒకటి, ఇక్కడ కొంచెం పెద్దగా ఉంది పాము. ఒక విగ్రహం కనపడింది. మేమైతే అది మాకు ఫస్ట్ అది ఏ విగ్రహం కూడా తెలియట్లేదు. అందుకే మట్టి అంతా క్లియర్ చేసి చూస్తే అది శివుని లాగా కనపడింది. శూలము, నంది, పాము అంతా ఉంది. ఇలాంటివంటే మాకు చాలా ఇష్టం. దీనిపైన మేము ఇలాంటి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాం. మీరు చూసి ఆ విగ్రహాన్ని మీకు ఏమనిపించిందో, అది ఏ దేవుడు అనిపిస్తుందో కామెంట్ చేయండి. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.